మొన్న మరి బీసీ రిజర్వేషన్ల మీద మనం ఏం చెప్పాలి అన్నారు. ఏం చెప్పేది ఉన్నది మీకు తెలుసు. బీసీ డిక్లరేషన్ అని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ మాసంలో నవంబర్ 10 నాడు 2 ఏళ్ల కిందట ఆ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టింది. ఏమేం చెప్పిండ్రల్లా బీసీలకు బలహీన వర్గాలకు 42% రిజర్వేషను, విద్యలో, ఉద్యోగాలలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో, అట్లాగే రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా 42% వాటా ఇచ్చి తీర్థం 6 నెలలనే ఇస్తామని చెప్పి నమ్మబలికి బీసీల ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి గెలిచినాక 6 నెలలు కాదు, మరి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకొక వారం రోజులు అయితే 2 నెలలు నడిచిపోతుంది. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండ్రు. 42% ఇస్తామన్నారు. దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం, దానికి 160 కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టిండ్రు. ఏం సాధించిండ్రు మరి కులగణన చేసి? ఏం సాధించిండ్రంటే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో 51% ఉన్నారు బలహీన వర్గాల సోదరులు, బీసీ సోదరులు అని కేసీఆర్ గారు తెలిస్తే వీళ్ళు వచ్చినాక వీళ్ళ సర్వేతోని 5% జనాభా తగ్గించిండ్రు. 51% లేరు, 46% ఉన్నారని చెప్పి అందులో తప్పుడు నివేదిక ఇచ్చిండ్రు. తప్పుడు నివేదిక వేయడమే కాదు, కమిషన్ అని వేసిండ్రు, ఇంకేదో వేసిండ్రు, జీవో అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అన్నారు. ఒకటే పార్టీ 5 రకాలుగా మాట్లాడింది. ఒకసారేమో ఢిల్లీకి పోతారు, రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ అంటారు. ఇంకోసారి హైదరాబాద్లో ఇక మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం అయిపోయింది పో అని ఒకసారి అంటారు. మూడోసారి క్యాబినెట్లో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం పోన్రి అని ఇంకోసారి అన్నారు. నాలుగోసారి ఆర్డినెన్స్ కాదు, బిల్లు కాదు, రాజ్యాంగ సవరణ కాదు, మేము జీవో ఇచ్చినాం, జీవోతో అయిపోయింది పో అని జీవో ఇచ్చినామన్నారు. ఇక ఆఖరికి ఏం చేశారు మరి? ఇవన్నీ కాదు, పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పార్టీతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కి నిన్న సాయంత్రం కొత్తగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు, సర్పంచ్ ఎన్నికలకు ఏమిచ్చిండ్రల్లా 42% అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసిన 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిండ్రల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసిండ్రు. ఇవాళ ఇక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే అప్పుడే తెలంగాణలో సామెత ఉంటుంది, వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిని పాట వాడిండట. ఒక గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. 42% రిజర్వేషన్ అని చెప్పి కేసీఆర్ అన్యాయం చేసిండని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అష్టవంకర మాటలు మాట్లాడి ఆఖరికి నిన్న నువ్వు తీసుకొచ్చిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లో 17% మాత్రమే బీసీలను పరిమితం చేసిన ద్రోహి రేవంత్ రెడ్డి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలోని బలహీన వర్గాల మేధావులు, బలహీన వర్గాల సోదరులు సోదరిమణులు 42% అని మాట ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇస్తా, విద్యలో ఇస్తా, ఉద్యోగాలలో ఇస్తా, అట్లాగే రాజకీయంగా వాటా ఇస్తా, 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా, సంవత్సరానికి 20,000 కోట్లు మీకు బడ్జెట్లోనే పెడతా అని నమ్మించి తడి గుడ్డతోని గొంతు కోసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలో మీరే నిర్ణయించాలని చెప్పి కూడా నేను తెలంగాణలోని బలహీన వర్గాల మా బిడ్డలకు, మా అన్నదమ్ములకు నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీ పరంగానే జరగదు సర్పంచ్ ఎలక్షన్. ఇలా బీ ఫారం ఇచ్చేది లేదు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు. మరి అసొంటి ఎలక్షన్లనట సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ కొన్ని మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసిన దుర్మార్గులు ఇప్పుడే పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఏ మండలం అది నువ్వు చెప్పింది? నర్మెట్ట మండలం, జనగామ. 17 సర్పంచ్, 17 గ్రామ పంచాయతీలుంటే ఒక్కటి బీసీ రిజర్వేషన్. ఇంకా కొన్ని మండలాలు నా దగ్గర, నా కాన్స్టిట్యున్సీలో వీర్నపల్లి అనే మండలం ఉంటుంది. మొత్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. మొత్తం మండలంలో ఒక్కటి రిజర్వేషన్ లేదు. మొత్తం తెలంగాణలో చాలా మండలాల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా చేసి ఇవాళ మొత్తం 32 జిల్లాలు ఉండే తెలంగాణలో 24% గతంలో ఉంటే ఈరోజు దాన్ని 17% తగ్గించి బీసీల సంఖ్య తగ్గించి సర్వే చేసి ఇవాళ రిజర్వేషన్లు తగ్గించి సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.
నేను చీర ఇచ్చినా చీర కట్టుకోనరి కాంగ్రెస్ కోటైనరట. అంటే నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నది మర్చిపోవాలి, నెలకు ఇస్తానన్న 2.5 మర్చిపోవాలి, నువ్వు చేసిన మోసాలు మర్చిపోవాలి, నీ 6 గ్యారంటీలు మర్చిపోవాలి. నువ్వు ఇచ్చిన చీర కట్టుకొని నీకు ఓటేయాలని చెప్పి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి మళ్ళొక్కసారి తడిగుడ్డతోని గొంతు కోసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్దామా లేదా? బలహీన వర్గాల ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద మొసలిక నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన మేము చేయాల్సినటువంటి ప్రతి ఒక్క స్టెప్పు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాసనబద్ధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించినాము. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర కానీ ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో, బీహార్, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడల్లా ఇందిరా సహాని కేసు, అదేవిధంగా కృష్ణమూర్తి 7 బెంచ్ జడ్జిమెంట్ను ఉదాహరణ చూపెట్టి దేశంలో ఉన్న ప్రతి హైకోర్టు కూడా 50% మించొద్దు అనేటువంటి ఒక బార్డర్ను చూపిస్తున్నటువంటి విషయం బాధ్యత గల ప్రతిపక్షాలకు కూడా తెలుసు. దాన్ని అధిరోహించి దాని యొక్క ఆ బ్రేక్ 50% అధిగమించి రిజర్వేషన్లు తేవాలనే ప్రక్రియ కొద్దీ తెలంగాణ ఎంపైరికల్ డాటాతోటి సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్లు అయినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తరఫున అన్ని వాదనలు, మా దగ్గర ఎంపైరికల్ డాటా ఉంది, మా దగ్గర గ్రామాన తిరిగి సమాచారాన్ని సేకరించుకున్నాం, రాజ్యాంగంలో 154 ఆర్టికల్ 4 ద్వారా ఈరోజు వ్యవస్థలో ఒకవేళ మీ దగ్గర సమాచారం ఉన్నట్టయితే మీరు ముందుకు పోవచ్చని చెబుతున్నటువంటి సందర్భం ప్రకారంగా ఈరోజు మేము రిజర్వేషన్లను పెంచుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాద ప్రతిపాదనలు విని ఈరోజు 50%కు పరిమితి దాటద్దంటున్నటువంటి సందర్భం ఒకవైపు అయితే, నేను అడుగుతున్న ప్రతిపక్షాలను ఇలా భారతీయ జనతా పార్టీతో సహా టీఆర్ఎస్ పార్టీతో సహా ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగినాడు. నేను అనేక సందర్భాలు ఇంప్లీడ్ కమ్మన్నా, మీ పార్టీ ఒపీనియన్ చెప్పమన్నా, ఫ్లోరా చౌదరి ఎట్లయితే సపోర్ట్ చేసిరో వచ్చి కోర్టులో కొట్లాడండి, ఇలా ఈ 42% నిలవడానికి కొరకు అని అడిగితే పార్టీ పరంగా జారి పడితే నవ్వాలనేటువంటి పక్కన గోడ పక్కన నిల్చొని కోర్టులో కొట్టేస్తూ ఉంటుంటే మీరు పండుగ చేసుకున్నటువంటి రాక్షస ఆనందాన్ని పొందేటువంటి మీరు ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్న తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు 42% ఇవ్వడానికి చేయని ప్రయత్నం ఏదైనా ఉంటే ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, మాకు చూపెట్టండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై కోర్టు తీర్పులు 50% అధిగమించద్దని చెప్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ వ్యవహారం నడుస్తూ ఉంటుంటే తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి స్థానిక సంస్థలు 3 రకాలు, అవన్నీ కూడా పక్కన పెట్టి గ్రామ పంచాయతీలు పార్టీల పరంగా జరిగిన ఎన్నికలు, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటే ఇలా గ్రామ పంచాయతీల వ్యవస్థ లేకపోవడం కారణంగా ఇలా మాట్లాడుతున్న బీజేపీ టీఆర్ఎస్లు రండి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2800 కోట్ల రూపాయలు రావాలి, వాటి కొరకు నిధులు ఇప్పించాడు ఒక ప్రయత్నం జరిగేటువంటి విధంగా జరగాలి. కానీ అది జరగకుండా ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు నిధులు లేవు, ఎన్నికలను దాదాపు 2 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. కింద క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఉన్నాయి. అందుకే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 42% తోటి పోవాలి, కోర్టులో ఇంకా వాదనలు నిలిపియాలి, ఇంకా చట్టపరంగా, న్యాయపరంగా, శాస్త్రపరంగా శాసనసభ ద్వారా మా యొక్క పోరాటం కొనసాగుతుందని ఆలోచనతో పోతూ
స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎన్నికలకు పోతుంటే సర్పంచ్లకు ఇలా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలుసా? వాళ్ళ పార్టీలో సామాజిక న్యాయం ఇవ్వాలన్న ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ ఒకటే కుటుంబం. భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయం మా అభ్యర్థి ముఖ్యమంత్రి బీసీల అభ్యర్థి చెప్పుకుంటారు. ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు, పార్టీ అధ్యక్షుడు ఎవరు ఇచ్చారు? ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మీకు మాట్లాడే నైతికత హక్కెక్కడిది? మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? ఇలా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఇంకొక వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా జాతీయ స్థాయిలో 27% రిజర్వేషన్, కేంద్ర సంస్థల్లో IIIT అటువంటి అనేకమైన సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా నాయకురాలు సోనియా గాంధీ గారు. చరిత్ర మరవకండి. ఆనాడు తెలంగాణ మొత్తం దేశంలో బలైన వర్గాల ఎంపీలను నాయకత్వం వచ్చి హనుమంతరావు గారు మా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే కోర్టు వ్యతిరేకించిన అర్జున్ సింగ్ గారు తదితర ఆనాటి నాయకత్వం ఇలా 27% రిజర్వేషన్ ఇచ్చిన అంశాన్ని మరవద్దనే మాట చెప్తా ఉన్నాం. కేంద్రంలో బీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిందని బీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా పనిచేసినాం. ఇలా నేను అడుగుతా ఉన్న బలహీన వర్గాల కొరకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిందేందో చెప్పండి. ఇంతకంటే 42% అమలు జరగడానికి గల అవకాశాలు ఏమున్నా చెప్పమని కోరుతా ఉన్నా. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. బలహీన వర్గాల మంత్రులుగా నాది, కొండా సురేఖక్క గారు, వాకిటి శ్రీగారి గారితో పాటుగా మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసనసభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంటు ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతో ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపజేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, ఎస్ యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాల్చి మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి. వాస్తవంగా ఇళ్ళకి గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించడం రాదు. వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా 50% పైనే బలహీన వర్గాలు గెలిచారు. ఈసారి ఇంకా ఇంత పెద్ద ఉద్యతమైనటువంటి ఉధృత ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం. కానీ రాజకీయంగా ఇలా టికెట్లు లేవు, ఇవన్నీ ఏమి ఉండదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి దానికి సంబంధించి ఇంకా చట్టపరంగా శాసనసభ ప్రకారంగా చేయాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము రిజర్వేషన్ల పక్షపాత పార్టీ మాది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా సామాజిక న్యాయం కొద్దో గొప్ప అటు జరిగితే కూడా మాట్లాడి ప్రజాస్వామికంగా అడిగి నిలదీయగలిగేటువంటి వేదిక కాంగ్రెస్లో ఉంది. మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పార్టీగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులు తొలగించినారు. ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి పెట్టి ఫ్లోర్ లీడర్ని చేసినారు. పార్టీ అధ్యక్షులు ఇంత పెద్ద ఇష్యూలు జరిగేటప్పుడు కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేకి మండల కమిషన్లో నవ సంఘర్షణ సమితి పేరు మీద రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వ్యక్తిని ఇలా అధ్యక్షుని చేసినారు. ఆనాడు సంగ్రామ పరిషత్ మూవ్మెంట్ జరుగుతుంటే ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ సర్వేలో కూడా పాల్గొనలే. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా? అందుకే
ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్, బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల మీద కట్టుబడి ఉన్నాం.